హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివోస్ కుకింగ్ కార్నర్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ. యాక్చువల్లీ నాకు ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం లేదండి. కానీ మా హస్బెండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ చెప్పిన తర్వాత వండాల్సి వచ్చింది. నిజంగానండి, అసలు ఒక వెజిటేబుల్లో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా అనిపించింది. అవేంటో నేను మీకు లాస్ట్లో చెప్తాను, సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ముందుగా ఇలా 1/2 కిలో గోరుచిక్కుడుకాయల్ని నీట్గా కడిగి పెట్టుకొని ఇలా ముక్కలుగా చేసుకోండి. అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. గోరుచిక్కుడుకాయ బాగా మగ్గాలండి. ఇదిగో ఇలా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 to 3 minutes కుక్ చేసుకోండి. మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, అలానే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. మొత్తం బాగా కలిపేసుకొని ఇంకొక 2 minutes కుక్ చేసుకోండి మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వరకు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మనకి వాటర్ పోయాయి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ. చూసారు కదా, చాలా సింపుల్ అండి. ముదిరిపోయిన గోరుచిక్కుడుకాయలు తీసుకోకుండా లేత గోరుచిక్కుడుకాయలతో ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అలానే హెల్త్ బెనిఫిట్స్కి వస్తే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో డైజెషన్కి చాలా మంచిది. అలానే ఇందులో ఉన్న ఐరన్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అండ్ ఇందులో ఉన్న కాల్షియం అండ్ ఫాస్ఫరస్ వల్ల బోన్ స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అలానే ఇందులో ఉన్న హై ఫైబర్ అండ్ లో సాచురేటెడ్ ఫ్యాట్ వల్ల కొలెస్ట్రాల్ని లోవర్ చేయడమే కాకుండా హార్ట్ హెల్త్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.